హలో గైస్, వెల్కమ్ టు ద ఖలీద్ ఫైనాన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఈరోజు మన టాపిక్. అయితే మనం బాండ్స్ అంటే ఎలాంటి బాండ్స్ ఉంటాయి అనేది అనుకోవచ్చు. మనం అంటే బాండ్స్ అంటే గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్ ఉండొచ్చు, లేదా మనకి ప్రైవేట్ సెక్యూరిటీ బాండ్స్ అయినా ఉండొచ్చు. అయితే దీంట్లో మనం ఈ బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ ద్వారా అయినా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే లైక్ బ్రోకర్ ద్వారా అయినా కానీ మనకి ఫర్దర్ ఎక్కువగా వినపడే అప్లికేషన్స్ వచ్చేసి వింట్ వెల్త్ అని చెప్పి ఒక అప్లికేషన్. రెండోది వచ్చేసి మన గ్రో, అందరికి తెలిసిందే. అలాగే జీరోదా, అలాగే అప్స్టాక్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఈ మనకి మేజర్గా ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సజెస్టింగ్ దట్ వింట్ వెల్త్ అనే అప్లికేషన్లో మనం బాండ్స్ అనేవి ఎవ్రీ మంత్ అనేవి కొత్త కొత్త బాండ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది ప్రైవేట్ బాండ్స్ కానీ గవర్నమెంట్ బాండ్స్ కానీ అనేది మనం దాంట్లో చూసుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ దట్ ప్రైవేట్ బాండ్స్ అనేవి వింట్ వెల్త్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనకి గవర్నమెంట్ బాండ్స్ కావాలి అంటే అప్స్టాక్స్లో కానీ జీరోదాలో కానీ మనం గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే వింట్ వెల్త్ అనేది మనకి 9 to 12% అనేది ఫిక్స్డ్ మంత్లీ పేఅవుట్ అనేది రిటర్న్స్ అనేవి ఇస్తుంది మనకి. అలాగే మనం బాండ్ బట్టి మనం ఏదైనా ఒక బాండ్ని బట్టి మనం దాని రేట్ ఎంత ఫిక్స్ చేశారు, మనకి మంత్లీ ఎంత పేఅవుట్ అనేది వస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకొని చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి. అయితే నేను గ్రో యాప్లో చూపించాలనుకుంటున్నా, ఎందుకంటే నాకు ఈజీ ఇంటర్ఫేస్గా ఉంటుంది గ్రో యాప్ అనేది. అయితే మన గ్రో యాప్లో ఏంటంటే మనకి అన్ని ప్రైవేట్ సెక్యూరిటీ బాండ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో మ్యాక్సిమం ప్రైవేట్ సెక్యూరిటీ బాండ్స్లోనే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాం గ్రో అనే యాప్లో. మనం దీని నుంచి ఎన్ని రిటర్న్స్ అనేవి తీసుకోవాలనేది నేను డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నేను ఇప్పుడు గ్రో యాప్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ మనం కింద చూసుకున్నట్లయితే మనకి బాండ్స్ సెక్షన్ అనేది కనిపిస్తుంది కదా, మనం దీని మీద క్లిక్ చేసుకుందాం. అయితే నేను ఇప్పుడు బాండ్స్లో క్లిక్ చేశాను. అలాగే మనకి ఇక్కడ చాలా రకరకాలైన బాండ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ప్రైవేట్ సెక్యూరిటీ బాండ్స్ ఇవన్నీ. అలాగే మనకి ఫ్యూచర్లో రాబోయే బ్యాంక్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. అదే ఇప్పుడు గ్లోబల్ క్యాపిటల్ లిమిటెడ్ అని చెప్పి కూడా ఒక బాండ్ అనేది మనకి ఐపీఎస్ అనేది కూడా ఇష్యూస్ అవటానికి ఫ్యూచర్లో ఉన్నాయి. ఇవన్నీ మనకి ప్రైవేట్ బాండ్స్ అని అంటాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 2027 వరకు టెన్యూర్ అనేది ఉంది. అలాగే ప్రతిదానికి కూడా ఇదే సేమ్ డేట్ అనేది ఉంది. అంటే మార్చ్లో కొన్ని, జూన్లో ఒకటి, మార్చ్లో, అలాగే జనవరిలో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, A+, AA-, ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని ఇవన్నీ గ్రేడ్స్ అనేవి ఉన్నాయి కదా. ఇవి అనేది బాండ్స్ క్వాలిటీని గుర్తిస్తాయి. ఈ బాండ్ క్వాలిటీ ఎంత అనేది, బాండ్ క్వాలిటీ అంటే ఎంత, A+, AA-. గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ ఒక దగ్గరగా మంచి బాండ్స్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టెన్యూర్స్ అనేవి ఉన్నాయి. టెన్యూర్స్ ప్లస్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసుకున్నారు కదా, 14.90% వరకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. అలాగే అడ్వైజర్ క్యాపిటల్ అంట, ఇది మనకి జనవరి 27 వరకు టైం ఉంది టెన్యూర్ అనేది. అలాగే నేను దీని మీద క్లిక్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మన ఇది రేటింగ్ అనేది BBB ఇచ్చారు. అంటే నాట్ బ్యాడ్, నాట్ గుడ్. అంటే దగ్గరగా మనకి ఇది బ్యాడ్ కాదు, గుడ్ కాదు, పర్లా ఈ బాండ్ అనేది. అంటే దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అది మీ ఒపీనియన్ ద్వారా డిపెండ్ అయి ఉంటుంది, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే ఒక యూనిట్ ప్రైస్ వచ్చేసి 6000 రూపీస్ వరకు ఉంది. అలాగే మనం అమౌంట్ ఎంత అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనకి ఎన్ని యూనిట్స్ వస్తాయి అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మనకి. అయితే మనం ఒక యూనిట్ కొన్నందుకు ఇంత ప్రైస్ అవుతుంది కదా, అంటే ఆ ఎండ్ ఆఫ్ ది క్లోజ్ మనకి
ఇంత రిటర్న్ అనేది వస్తుంది. 7,285 రూపీస్, అంటే 7,800, అది 285 రూపాయల వరకు మనకి పేఅవుట్ అనేది వస్తుంది లాస్ట్లో. అలాగే మనం ఇక్కడ వ్యూ పేఅవుట్ మీద మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి 26 జనవరిలో మనకి ఎంత పేఅవుట్ అనేది వచ్చింది అనేది కూడా కనిపిస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతైతే మన ప్రిన్సిపల్ అనేది పేఅవుట్ అయింది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ దీని గురించి ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఫెబ్లో మనకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇచ్చారనేది కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత మనకి ఫెబ్ 17కి మనం ఎంత అయితే మనకి పేఅవుట్ అనేది ప్రిన్సిపల్ పేఅవుట్ అనేది వచ్చింది అనేది కూడా ఇక్కడ ఇలా ప్రతి నెల మనకి ప్రిన్సిపల్స్ అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా మనకి పేఅవుట్ అయినవి కూడా ఉంటాయి. ఇక్కడే మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనం ఎక్కడికో వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అయితే మనం ఇవన్నీ 9 months టెన్యూర్ 14% మనకి 14.90% అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తుంది ఈ పర్టికులర్ క్యాపిటల్ అడ్వైజర్ అనేది. దీంట్లో రకరకాలైన బాండ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చేసి ప్రైవేట్ సంబంధించిన బాండ్స్. ఇవన్నీ మనకి గవర్నమెంట్ బాండ్స్ కావాలి అంటే మనం అబ్స్ట్రాక్ట్స్లో కానీ జీరోదాలో కానీ ఓన్లీ వాటిల్లో మాత్రమే మనం గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలుగుతాం. ఈ మన గ్రోలో ఏంటంటే అన్ని ప్రైవేట్ గ్రో అనే వాళ్ళు అంత ప్రైవేట్లోనే వాళ్ళు ఎక్కువగా బాండ్స్ అనేవి చూపిస్తారు. మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కన్నా మనకి ప్రైవేట్ సెక్యూరిటీస్లో మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అయితే 8 to 10% మాత్రమే ఉంటుంది. కానీ మన ఈ ప్రైవేట్ సెక్యూరిటీస్లో ఏంటంటే 10 to 9 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 to మనకి 15% వరకు ఛాన్సెస్ ఉంది. మ్యాక్సిమం ఛాన్సెస్ ఇక్కడ పేఅవుట్స్ అనేవి అన్నీ ఆర్బీఐ రూల్ ప్రకారంగానే నడుచుకుంటారు. వీళ్ళంతా ప్రైవేట్ బాండ్స్ అన్ని ఆర్బీఐని ఫాలో అవుతాయి. అయితే మనకి బాండ్స్లో అనేవి మీరు చూసారు కదా, ఈ బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మనకి నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. ఒక్కొక్క బాండ్ గురించి, ఇవి గ్రేడ్స్ గురించి కూడా నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక చిన్న క్లిప్ అనేది నేను యాడ్ చేస్తాను ఈ గ్రేడ్స్ గురించి. అలాగే మీరు ఈ వీడియో చూసారు కదా, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. నేను ఏదైతే ఒక వీడియో అనేది క్లిప్ అనేది యాడ్ చేసి మీకు గ్రేడ్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పాను కదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలోనే చెప్తాను. అది ఒక చిన్న క్లిప్ పెడతాను, మీరు ఆ వీడియో చూడండి. అలాగైతే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.